హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పాలతో ఎలా క్లీన్ చేసుకోవాలి ఫేస్ని అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అలాగనే మనం పైన ఉన్న జిడ్డునంతా ఈ పాలతో పచ్చి పాలతో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకున్నాక మనం ఫేస్ ప్యాక్ని ఎలా వేసుకోవాలి ఈ పచ్చి పాలతో చూద్దాం. ఇప్పుడైతే నేను హ్యాండ్స్కి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పచ్చి పాలు తీసుకొని ఇలా మనకి పత్తి ఏమైనా ఉంటే పత్తి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పత్తిలో ముంచి కానీ ఫేస్ పైన మనం ఇలా మనం ఒక 5 మినిట్స్ అయితే ఆ జిడ్డు ఏమన్నా మనకి బయట అంతా తిరుగుతూ ఉంటుంది కదా, అదంతా క్లీన్గా అయితే ఒక 5 నిమిషాలు మసాజ్ లాగా మనం ఫేస్కి ఆ పచ్చి పాలను అయితే మనం మసాజ్ లాగా చేసుకున్నాము అంటే మళ్ళీ ఆ పచ్చి పాలు మసాజ్ చేసుకున్న తర్వాతే మనం ఒక క్లాత్ తీసుకొని, స్మూత్గా ఉండాలి క్లాత్ ఎప్పుడు స్కిన్ కాబట్టి ఆ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోనండి. దాని తర్వాత మళ్ళీ ఆ పచ్చి పాలలోనే కొంచెం మంచినీపిండి తీసుకోండి తగినంత, కొంచెం ఫేస్ ప్యాక్ లాగా అది కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోండి లూజుగా లేకుండా. మీకు కావాలంటే టర్మరిక్ పౌడర్ అయితే వేసుకోండి, లేదంటే వేసుకోవద్దండి. టర్మరిక్ పౌడర్ అయితే మనకి చాలా బాగుంటుంది రిజల్ట్. హెయిర్ ఉన్నా కానీ అది రిమూవ్ అవుతుంది కాబట్టి మంచిది, చెడ్డదేం కాదు కాబట్టి పసుపు కూడా వేసుకొని యూజ్ చేసుకోండి. కస్తూరి పసుపు అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం గట్టిగా కలుపుకోండి మంచినీళ్ళ పిండిని ఫేస్కి వేసుకునేటప్పుడు. అది బాగా గట్టిగా ఫేస్ ప్యాక్ లాగా మనం ఇలా కలుపుకున్న పేస్ట్ని మనం ఫేస్ ప్యాక్ అయితే బాగా అప్లై చేసుకోవాలి. ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకున్న 20 మినిట్స్ అయితే ఇది బాగా డ్రై అయిపోవాలి. బాగా డ్రై అయిన 20 మినిట్స్కి వాష్ చేసుకోండి. రిజల్ట్ అయితే మీకు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.